Varu's, what's the mystery? Life motto. Life motto. I think it's to live and let live. Live in that, let live. Yeah, no judgments on other people. We should just live our life. Be happy. Yes. That's my motto. Ante. Your life motto. Same. Say. What's Stay happy. Varu's Stay happy. biggest regret in her life? No regret. Or do you have? I don't have regrets. I feel I can do things better now. Does it make sense? అంటే అప్పుడు ఉన్న మెచ్యూరిటీ ఒక లెవెల్ That's okay. ఉంటుంది. That's not a ఇప్పుడు regret. ఉన్న మెచ్యూరిటీ మనం వేరేగా చేస్తాం కదా. సో అది రిగ్రెట్ అనేది కాదు. అంటే అది ఎప్పటికైనా ఇప్పుడు చేసిన తర్వాత అరే ఇది ఇలా Because కాదు అనిపిస్తుంది. ఏదైనా ఒక పర్టికులర్ రోల్ అనిపించిందా ఇప్పుడు అయితే ఇంకా బాగా చేసేదాన్ని కదా. అది ఎన్నో అన్ని అనిపిస్తుంది. అన్ని నాకైతే అనిపిస్తుంది. కరెక్ట్. ఒక యాక్టర్ గా వచ్చి ఇఫ్ యూ థింక్ యూ డన్ యువర్ బెస్ట్ అంటే అప్పుడే మీ డెత్. ఫినిష్. అంతే. ఫర్ అన్ యాక్టర్ యూ హావ్ టు కీప్ గ్రోయింగ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. లైక్ నేను ఇప్పుడు వరకు నేను సినిమా చేస్తే అబ్బా, ఇంకా ఇది- బాగా చేయొచ్చుందా, ఇది అలా ఇది చేస్తుంటే సరిగా ఉంది బాగోలేదు అంటే అని- ఇంకా ఫీల్ అవుతుంది. సో దట్స్ ఇప్పుడు రిగ్రెట్ గురించి వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్యాపబిలిటీ ఉంది, మీరు హ్యాండ్సమ్గా ఉంటారు, మీరు సోలో లీడ్ సినిమాలు చేయొచ్చు. అంటే మేము స్టీరియో టైప్గా ఆలోచిస్తున్నారు, తప్పుగా అనుకోకండి. స్టీరియో టైప్గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లీడ్ అంటే ఇది ఇలా ఆలోచించేవాళ్ళు. వరలక్ష్మి గారు రీసెంట్గా ఒక ఆన్సర్ ఇచ్చారు, అదిరిపోయింది, మైండ్ బ్లోయింగ్ ఆన్సర్. అసలు నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. సో మీకు ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఆ విషయంలో? ఎప్పుడైనా అంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, ఒకప్పుడు ఎప్పుడైనా ఎందుకు అనవసరంగా కొన్ని సెకండ్ లీడ్, సపోర్టింగ్ లీడ్ తీసుకున్నాను, సోలో లీడ్కే వెళ్ళాల్సిందని చెప్పి? నేను అసలు ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఇప్పుడు అంటే నేను ఇదే చేయాలి అదే చేయాలని ఎప్పుడు అనుకోలేదు. యాక్టర్గా అన్నీ చేయాలని అనుకున్నాను. అండ్ ఓన్లీ హీరోగా చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై కెరియర్. సో ఆల్వేస్ ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. రోల్స్, ఎనీ క్యారెక్టర్ అన్నది ఇంపార్టెంట్ తప్ప. ఫస్ట్ హ్యాట్రిక్ కొంచెం మారుస్తుంది కదా మైండ్. అంటే ఫస్ట్ మూవీలో 4, సెకండ్ మూవీలో 2, మూడో మూవీలో మళ్ళీ 2. సో అలా ఎప్పుడు డిఫైన్డ్గా ఇలా నేను ఒక్కడనే ఉండాలి అన్నది ఎప్పుడు. ఓన్లీ కథే ఫస్ట్ అండ్ కథ బాగుండాలి, ఆ కథలో నేను ఉండాలి, అది నా గోల్ అంతే.